ముందుగా అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ ఏం చేసుకుందాం? సేమియా చేసుకుందామా? ఓకే, చూపిస్తావా? చూపిస్తా. ఓకే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకుంటున్నా. గిన్నె వేడెక్కిన తర్వాత ఇందులో పాలు పోసుకుంటున్నాం. పాలు రావేలోపు ఇప్పుడైతే మనం సేమియా నింపుకున్నాం. ఇప్పుడైతే నెయ్యి వేసుకుంటున్నా ఇందులో. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ వేపి పక్కన పెట్టుకుంటున్నా. డ్రై ఫ్రూట్స్ వేపిన నెయ్యిలోనే ఇప్పుడు సేమియాలు వేస్తున్నా. సేమియాలన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని సగ్గు బియ్యం వేస్తున్నా. వద్దు కడిగేస్తారా? సగం వేస్తారా? మాట్లాడే ఇవైతే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలట. ఇవి ఎందుకు వేస్తున్నావు? వేయచ్చా? సగ్గు బియ్యం ఎండాకాలం సల్వానే వేస్తాను. కొన్ని వేస్తున్నాను, సానే వేస్తలేదు. షుగర్ వేస్తున్నావా? ఇప్పుడైతే చక్కెర వేసుకుంటున్నాను నేను. మనకు టేస్ట్ దగ్గర చక్కెర వేసుకోవాలి. ఎవరు ఎంత తీపి తినాలనుకుంటే అంత వేసుకోండి. చక్కెర వేసుకున్నాక పాలను అయితే మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులో సగ్గు బియ్యం వేసినాం కానీ సగ్గు బియ్యమే కనిపిస్తలేదు. అయితే ఫ్రై చేసుకుంటున్నా. సేమియా అయితే ఇందులో వేసుకున్నా. సేమ్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సేమే మొత్తం మంచిగా ఉడికిన తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేస్తున్నాం. మంచిగా ఉన్నాయి. బాగుంది కదా? మంచిగా టేస్ట్ ఎట్లుందో చెప్పాలి. నువ్వే చెప్తావా? చెప్తా, చూస్తా. మంచిగా తిన్నాం, బాగాలేదని చెప్పినావు. సరే. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం బట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు సేమియా అయితే రెడీ అయింది. టేస్ట్ ఎట్లుందో మా ఆయన చెప్తాడు. చుట్టా పప్పులలో వెళ్తున్నాడు. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఎంత ఒక 5 నిమిషాల్లో చేయొచ్చా ఇది? చేయొచ్చు. మొత్తానికి అయితే రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందో. టేస్ట్ చూసి చెప్తాను. బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. మంచిగా వచ్చింది. మీరు ఈ శ్రీరామనవమికి స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే సేమియా వేసుకొని తింటున్నాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.